చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ ఏకీభవించండి. తర్వాత వాక్యంలోనికి వెళ్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దయగలిగిన మా కన్న తండ్రి, మీ కుమారుడైన యేసుప్రభు వారి నామమున వందనములు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి ఆన్‌లైన్‌లో మమ్మల్ని అందరినీ కలిపి, మీ మాటలను మా అందరికీ నేర్పిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. చెప్పబడుతున్నటువంటి మీ మాటలు మీ పిల్లలు నాయన పెడచెవిన పెట్టక, సాత్వికముతో స్వీకరించి, వాటిని నాయన అనుసరణలో పెట్టుకుంటూ అనేక మందికి బోధించగలుగుటకు సామర్థ్యాన్ని మీ పిల్లలకు అందించండి. చెబుతున్న నాకు, వింటున్నటువంటి మీ పిల్లలకు మీరే తోడై ఉండి, సమయోచితమైన జ్ఞానమును ఇచ్చి నడిపించమని ఈ ప్రార్థన యేసుప్రభు వారి నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం నేర్చుకొనబోతున్నటువంటి పాఠం పేరు సిద్ధపరచిన దేవుడు, సిద్ధపడని మానవుడు. ఈ భూలోకంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు ఎన్నో రకాలుగా బైబిల్‌లో నుంచి వాక్యాలను సేవకులు అందించడం అనేది జరుగుతుంది. ఏ ఒక్క సేవకుడు అందించే ఏ దేవుని ఏ మాటైనా మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమే కానీ, ఏ ఒక్కటి కూడా అనవసరమైన మాట అంటూ ఏది ఉండదు. స్వార్థాల కోసం బోధించేవారు ఉంటే ఉండొచ్చేమో కానీ, బైబిల్‌లోని దేవుని మాటలు మాత్రం స్వార్థపూరితమైనవి కావు. మనల్ని ఉన్నతమైన వారినిగా మలిచేవి, మనల్ని నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి నడిపించేవి, మన జీవితాలలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకుంటూ సంపూర్ణులుగా మనల్ని మార్చేవి ఒక దేవుని మాటలే. ఆ దేవుని మాటల పట్ల ఆసక్తితో మనమందరము కూడా సిద్ధపడి ఇలా కాన్ఫరెన్స్‌లో ఉన్నాము అనంటే, అది మనం చేసుకున్న ధన్యతే అని చెప్పక తప్పదు ప్రియులారా. ఎందుకు అనంటే లోకంలో ఎంతోమంది ఉన్నారు. లోకంలో ఎంతోమంది తమ పనులను చేసుకుంటూ దేవుని కోసం బ్రతకని వారుగా మనకు కనిపిస్తున్నారు. అంతమంది ఉన్న లోకంలో కొంతమందిగా మనమైనా దేవుని మాటలను వినటానికి సిద్ధపడి కాన్ఫరెన్స్‌లోనికి వచ్చాము అనంటే, అది మనం సగర్వంగా వాక్యం వింటున్న మనం ధన్యులము అని చెప్పుకోక తప్పదండి. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠంలో మీరందరూ కూడా గమనించవలసినది ఏమిటి అనంటే, దేవుడు సిద్ధపరిచేసాడు. మనిషే సిద్ధపడటం లేదు అనేది. దేవుడు సిద్ధపరిచినదేంటి? మనిషి సిద్ధపడకపోవటం ఏమిటి? సిద్ధపరిచిన తర్వాత దేవుడు సిద్ధపరిచిన దానికై మనిషి సిద్ధపడుతున్నాడా? అనే దాని గురించే మనం ఆలోచన చేయబోతున్నాం. ఏ ఒక్కరు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్‌కి గురి కాకుండా దేవుని మాటలు చక్కగా వినాలని ప్రేమపూర్వకముగా క్రీస్తు వారి పేరట మరొకసారి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. రైట్. దేవుడు సిద్ధపరచటం. దేవుడు ఎవరు అనంటే మనందరికీ తండ్రి. అందరి తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచినవి అందరిలాంటివే సిద్ధపరుస్తాడా? అందరికంటే మించిన వాటిని దేవుడు సిద్ధపరుస్తాడా? ఒక ఉదాహరణ చెబుతాను. జాగ్రత్తగా ఆలోచించేయండి. గర్భంలో బిడ్డ పడుతున్నాడు, గర్భంలో బిడ్డ ఉన్నాది అనే విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆ బిడ్డ కోసం ఎంత చక్కని సిద్ధపాటు కలిగి ఉంటారు అనంటే, కన్ఫర్మ్ అయ్యింది మూడో నెలే అని తెలిసినా సరే, తొమ్మిదో నెల తర్వాత లేదా 10వ నెల తర్వాత జరిగే ఆ జన్మం గురించి ముందుగా సిద్ధపడిపోతూ ఉంటారు. బిడ్డ పుడితే ఎలాంటి ఉయ్యాలలో పెట్టాలి, ఉయ్యాల సిద్ధపాటు చేసుకుంటారు.
బిడ్డ పుట్టిన తర్వాత ఎలాంటి దుస్తులు ధరింపచేయాలి అని చక్కని వస్త్రాలను కూడా కాటన్ డ్రెసెస్‌ని కూడా సిద్ధపాటు చేస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత పాలు త్రాగవలసి వస్తే పాలు త్రాగుతాడు ఖచ్చితంగా రైట్. పాలు త్రాగితే ఎలాంటి పాల సీసాని మనం వాడాలి? ఏ కంపెనీది మనం బెస్ట్‌గా మనం దాన్ని తీసుకోవాలి అని. దాని గురించి కూడా ముందుగా సిద్ధపాటు కలిగి ఉంటారు. వాడే సబ్బులు పిల్లలకు ఎలాంటి సబ్బులు వాడాలి? బేబీ సోప్స్, బేబీ షాంపూ, బేబీ లోషన్స్ ఏ సంబంధితమైన కంపెనీలను మనం వాడితే బిడ్డ చర్మం బాగుంటుంది మాయిశ్చరైజేషన్ కోసం అని చక్కని షాంపూలు, చక్కని సబ్బులు, చక్కని పౌడర్స్ వారి కోసం ముందుగా సిద్ధపాటు చేస్తూ ఉంటారు. ఉయ్యాలని సిద్ధపాటు చేస్తారు, ధరించుకునే వస్త్రాలు సిద్ధపాటు చేస్తారు. అలాగే ఆహ్, చర్మానికి సంబంధించి సబ్బులు, షాంపూలు, పౌడర్స్ సిద్ధపాటు చేస్తూ ఉంటారు. ఏ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే చక్కని డెలివరీ చేస్తారని డాక్టర్‌ని సిద్ధపాటు చేసుకుంటారు. హాస్పిటల్‌ని సిద్ధపాటు చేసుకుంటారు. అన్నిటిని సిద్ధపాటు చేసుకుంటారు మీరు మీ పిల్లల కోసం. అవునా? కాదా? అనంటే అవును అనే చెప్పాలి. ఎందుకంటే గర్భంలో పెరుగుతుంది మీ బిడ్డ కాబట్టి. గర్భంలో ఉన్నది మీ బిడ్డ అయినప్పుడు మీరు చక్కగా చూసుకోవాలని అనుకుంటుంటే, మరి మనమందరము దేవుని పిల్లలమే అయినప్పుడు, దేవుడు మనల్ని చక్కగా చూసుకోవాలి అని, మన కోసం కొన్నిటిని సిద్ధపరచాలి అని అనుకోడా? అనుకోకుండగా ఉంటే ఆయన తండ్రి ఎలా అవుతాడండి? అంతే కదా! ఆలోచన చేయండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, మీ అందరికీ తెలిసిన మాటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు ఎవరన్నమాట తండ్రి. నేను ముందు చెప్పినట్టుగా ఆ మాటకి రిఫరెన్స్‌ని మనం కనెక్ట్ చేసుకుంటే, దేవుడు మనందరికీ తండ్రి. మరి తండ్రి అయిన దేవుడు మన కోసం వేటిని సిద్ధపాటు చేశాడు? ఆయన ఒక దేవుడుగానే కాదండి. మనం గుర్తెరగవలసింది అవసరాలు తీర్చేవాడిగానో, లేకపోతే పరలోకంలో ఉన్నవానిగానో, లేకపోతే అన్ని సామర్థ్యాలు, అన్ని శక్తులు గలిగిన వానిగానో, పరమాత్మునిగానో కాకుండగా, బాగా దగ్గరగా కూడా సంబంధాన్ని కలుపుకుంటే, ఆయన మనకి తండ్రి అవుతున్నాడు. తండ్రి అవుతున్నాడు అనంటే, మనం ఆయనకి పిల్లలము అనంటే, ఆయన గొప్పవే మన కోసం సిద్ధపాటు చేస్తాడు అని మనం గుర్తెరగాలి. రైట్. ఆయన ముందుగా మన కోసం వేటిని సిద్ధపాటు చేస్తాడో ఒకసారి మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆకాశములకు సృష్టికర్తయగు ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే యెహోవాయే దేవుడు. దేవుడు. ఆయన భూమిని కలుగజేసి ఆయన దాన్ని భూమిని కలుగజేసి, దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. చూసారా? ఆయన భూమిని కలుగజేసి, సిద్ధపరచి, స్థిరపరచెను అనుంది. అంటే దేవుడు భూమిని కలుగజేసి సిద్ధపరచాడా? అవునండి. మరి ఎవరు రాబోతున్నారు ఈ భూమి మీదకి అనంటే మనమే. నా కుమారుడు ఆదాము పుట్టబోతున్నాడు. నా కుమార్తె హవ్వ పుట్టబోతుంది. నా కుమారుడు కయీను, హేబేలు, షేతు, ఎనోషు వీరందరూ ఈ భూమి మీదకి రాబోతున్నారు. వారి ద్వారా ఈ భూమండలం అంతా నిండిపోబోతుంది. కాబట్టి భూమిని నేను సిద్ధపరచాలి అని దేవుడు సిద్ధపరిచాడు. ఎంత చక్కగా సిద్ధపరిచాడు అనంటే 3 వంతుల నీరు భూమి మీద పెట్టాడు. ఆరిన నేల ఒక వంతుని దేవుడు ఉంచాడు. ఆ తర్వాత ఈ భూమి మీద ఎన్నో రకాల పక్షులని, ఎన్నో రకాల జంతువులని, ఎన్నో రకాల నీటిలో ఉన్నటువంటి చేపలను, ఎన్నో రకాల పురుగులను, పాములను, ఎన్నో రకాల వనరులను దేవుడు ఈ భూమి మీద ఉంచటం అనేది జరిగింది ప్రియులారా. బంగారం కావాల్సొస్తే అంతరిక్షంలోనికి వెళ్ళనవసరం లేదు. అంగారకుడి మీదకో, లేకపోతే శని గ్రహం మీదకో, శుక్రగ్రహం మీదకో, బుధ గ్రహం మీదికో మనం వెళ్ళవలసిన అవసరత లేదు. చివరిగా ఉన్న ప్లూటో గ్రహం దగ్గరికి వెళ్లి బంగారాన్ని తెచ్చుకోవాల్సిన అవసరత లేదు. భూమి మీదే బంగారం ఉంది. భూమి మీదే వజ్రాలున్నాయి.
భూమి మీదే వెండుంది. భూమి మీదే అన్ని రకాల కాయలు, అన్ని రకాల పక్షులు, అన్ని రకాల పువ్వులు, అన్ని రకాల వాసనలు, అన్ని రకాలనన్నిటిని కూడా దేవుడు ఈ భూమి మీద ఎంత చక్కగా సిద్ధపరిచాడు అనంటేనండి, కొన్ని కొన్ని చోట్లకు వెళ్ళి మనము కొన్ని రకాల ఏమంటారు లొకేషన్స్‌ని మనం చూస్తూ ఉంటే, అబ్బా! ఎంత చక్కగా ఉందో ఈ వాతావరణం అని మనం అక్కడ టెంప్ట్ అయిపోతూ ఉంటాం. ఆ వాతావరణానికి మరలా మనకి ఇళ్ళలోకి రావాలనిపించదు. మరి ఎవరు సిద్ధపరిచారు ఆ ప్రదేశాన్ని? చెన్నై బీచ్‌కి వెళ్తారు, వైజాగ్ బీచ్‌కి వెళ్తారు, మచిలీపట్నం బీచ్‌కి వెళ్తారు, ముంబై బీచ్‌కి వెళ్తారు. అక్కడ ఆ సముద్రాలను చూసి, ఆ గాలులకి, ఆ ఇసుక రేణువులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాలు చూసి, మనము ఇదంతా చూసినప్పుడు ఎంత చక్కని నెమ్మది, ఎంత చక్కని ప్రశాంతత మనకి కలుగుతుంది అనంటే, నిజమే కదా అండి! కొంతమంది బ్రేకప్ అయిన వాళ్ళు గాని, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు గాని, లేపోతే ఇంటిలో ఎవరైనా చనిపోతే ఆహ్, ఆదరణ పొందలేని వారు కానీ, లేకపోతే ఇంక చాలా మంది విడాకులొచ్చి విడిపోయిన వారే కానీ, వీళ్ళందరూ కూడా ఏం కోరుకుంటారో తెలుసా అండి సహజంగా? చక్కని ప్రశాంతమైన వాతావరణానికి వెళ్లి, అక్కడ మనం మన మనసుని వాతావరణానికి అప్పజెప్పేసుకుందాం అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ప్రదేశానికి వెళుతూ ఉంటే, మరి ఎవరు సిద్ధపాటు చేసారు ఆ వాతావరణాన్ని చెప్పండి? పార్క్‌కి వెళ్తున్నామంటే కూర్చోడానికి అక్కడ కొన్ని టేబుల్స్ ఉన్నాయి అనంటే మనుషులు సిద్ధపాటు చేశారు. అక్కడ మొక్కల్ని మనుషులు నాటారు అని అనుకుంటే, మరి కొన్ని కొన్ని ప్రదేశాలకి ఏ ఒక్క మనిషి తిరగని ప్రశాంతమైన, విశాలమైన ప్రదేశాలకు వెళ్తుంటే, మరి అక్కడ ఆ ప్రదేశాన్ని ఎవరు సిద్ధపాటు చేసుంటుంటారు? అంతే కదా! మనం పుట్టక ముందటి నుంచే ఈ సృష్టి ఉంది. సుమారుగా 1500,00,00,000 సంవత్సరాల క్రితం నాటిది భూమి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అనంటే, మరి 1500,00,00,000 సంవత్సరాల నుంచి ఇంతే అన్నం ఉంది భూమికి ఉంది. 1500,00,000 సంవత్సరాల నుంచి భూమి మీద 3 వంతులు నీరుంది. 1500,00,000 సంవత్సరాల నుంచి భూమి మీద మొక్కలు, పక్షులు, చేపలు ఇవన్నీ ఉన్నాయి అనంటే, ఆలోచించేయండి ప్రియులారా. మీ అందరికీ అర్థం కావలసిన విషయం ఏంటి అనంటే, దేవుడు సిద్ధపరచి స్థిరపరిచాడు. ఎంత చక్కని భూమిని దేవుడు మనకి సిద్ధపాటు చేశాడు అనంటే, మనం దేనికోసమో సిద్ధపడాలి అని. దేనికోసం సిద్ధపడాలి? ఇంకా దేవుడు సిద్ధపాటు చేసిన వాటి గురించి మనం ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఈ భూమి మీదకి వచ్చిన మనం, ఈ సృష్టిలో దేవుని పిల్లలముగా మనుగడ సాగిస్తున్న మనం, ఎలాంటి దేవుని కార్యాలను తెలుసుకోగలుగుతున్నాము అనంటే, చూడండి ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమును ఇందును ఒక్కసారి మనం గూర్చి చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఆ! మొదటి ఏమి పత్రిక అన్నాను సిద్ధపరచెనో కదా! కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అంతేనమ్మా చదవండి. రైట్. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చూసారు కదా! ఇక్కడ దేవుడు చెబుతున్న మాట. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి కోసం దేవుడు చెబుతున్న మాట ఇది. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో. అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి కోసం సిద్ధపరిచినవి కొన్నున్నాయి. ఏవి సిద్ధపరిచెనో అవటండి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే ఒక మాటలో సర్ప్రైజ్ అని చెప్పాలి. అంటే దేవుడు సర్ప్రైజ్ చేస్తాడా? సృష్టిలో బంగారం ఇచ్చేసాడు. నో సర్ప్రైజ్. దట్స్ నాట్ ఎ సర్ప్రైజ్. సృష్టిలో వజ్ర వైడూర్యాలను దేవుడు పెట్టాడు. అవేమైనా సర్ప్రైజా? దోస్ ఆర్ ఆల్సో ఎ నాట్ ఎ సర్ప్రైజ్. మరి ఏంటి సర్ప్రైజ్? కంటికి కనబడనివి. బంగారం మీ కంటికి కనబడలేదా? వజ్రాలు మీ కంటికి కనబడలేదా? ఎన్నో రకాల ఆణిముత్యాలు మీ కంటికి కనబడలేదా? కనబడిపోయాయి. చూసేసాం. కోహినూరు వజ్రాన్ని కూడా మనం చూసేసాం యూట్యూబ్‌లో. కదా! అన్నిటిని చూసేసిన మనకి చూడనిదంటూ ఏదుంది? కొన్నున్నాయి అంటున్నాడు అక్కడ దేవుడు. మనుష్య హృదయమునకు కూడా గోచరం కాలేదు. అంటే
మనము ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా దేవుడు ఏదో పెట్టాడు. ఇది ఇలా ఉంటుంది అని అనుకున్న దానికంటే కూడా దేవుడు నేను ఇలా ఊహించాను, ఇంతకంటే కూడా గొప్పగా ఉంది ఇది అని మనమే ఆ సర్ప్రైజ్ అయిపోయేంతగా దేవుడు మన కోసం సిద్ధపరిచినవి మనం గనక వాటిని అనుభవిస్తుంటేనండి, అబ్బా! దేవుడు నా కోసం ఇంత ఇదిగా సిద్ధపాటు చేశాడని అనుకుంటాం. అవును ప్రియులారా. దేవుడు మన కోసం చాలా సిద్ధపాటు చేశాడు. ఎందుకంటే మనం తన పిల్లలం కదా అండి. ఈ భూమి మీద మనుషులే వారి పిల్లల కోసం కొన్నిటిని సిద్ధపాటు చేస్తుంటే, ఒక ప్రియుడు ప్రేయసి కోసం కొన్నిటిని సిద్ధపాటు చేస్తుంటే, ఒక భర్త భార్య కోసం కొన్నిటిని సిద్ధపాటు చేస్తుంటే, ఒక గురువు ఒక విద్యార్థి కోసం కొన్నిటిని సిద్ధపాటు చేస్తుంటే, అందరికంటే గొప్పవాడైన ఆ కన్న తండ్రి అయిన దేవుడు మన కోసం ఈ లోకాన్ని సిద్ధపాటు చేయటమే కాకుండగా, మనకి కనబడనివి కూడా కొన్నిటిని పెట్టి మనల్ని సర్ప్రైజ్ చేయబోతున్నాడని మనకి అర్థం కావాలి. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు మనల్ని ప్రేమించటం కోసం మనల్ని ప్రేమించి మన కోసం దేవుడు ఇంకేం చేశాడు అనంటే, ఈ లోకంలోనే మనకి కొన్నిటిని ఏం చేస్తున్నాడు సమకూర్చి వాటన్నిటిని కూడా మనకు అందిస్తున్నాడు. ఒకసారి రోమపత్రిక చూడండి. 8వ అధ్యాయము 28వ వచనమును మనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు వారికి అనగా అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ఎరుగుదుము అని అంటున్నాడు. అంటే తన్ను ప్రేమించి వారి కోసం సమస్తం సమకూడి జరగటం అనేది దేవుని సిద్ధపాట. అవునండి. నా కుమారుడు పలానా చోటుకి వెళ్ళి వాక్యం చెబుతాడు. అక్కడ పలానా వాళ్ళు ఆత్మీయులు ఉండాలి. వాళ్ళు వచ్చి ఇతన్ని రిసీవ్ చేసుకోవాలి. వీళ్ళు అతన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత అతని గృహంలో ఆతిథ్యం తీసుకుంటూ వాక్యాన్ని చెప్పాలని మన కోసం ఆత్మీయుల్ని సిద్ధపాటు చేసింది దేవుడే. మన కోసం వాక్యం చెప్పడం కోసం స్టేజ్ సిద్ధపాటు చేస్తుంది దేవుడే. కొన్ని చోట్లండి వాక్యానికి వెళ్తున్నప్పుడు ఈ సందర్భంలో మనకి పలానాది అవసరం అని మనకి సేవకులుగా మాకు అనిపించినప్పుడు అక్కడ అలాంటి పలానా వస్తువు మనకు దొరుకుతాదా అని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేం. కానీ ఎవరో ఒకరి ద్వారా ఆ వస్తువుని దేవుడు అక్కడ మాకు ఇచ్చేయడం అనేది, పంపించడం అనేది జరుగుతూ ఉంటది. ఎందుకు అలా చేస్తున్నారు అనంటే, వాక్యం చెప్పే వారి కోసం దేవుడు సమకూర్చి సిద్ధపాటు చేస్తాడండి. కొంతమంది దేవుని పని కోసం ఎంత త్యాగం చేస్తూ ఉంటారంటే, ఇంటిలో అప్పులున్నా, ఇంటిలో తినటానికి తిండి లేకపోయినా, పిల్లల చదువులకి, పుస్తకాలకి డబ్బులు లేకపోయినా సరే, దేవునికి ఇవ్వాలని కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు. దేవా! మరి నీ పనికి ఇచ్చేస్తున్నానని ఇచ్చేస్తూ ఉంటారు. కానీ తర్వాత ఎవరో ఒకరి ఆత్మీయుల ద్వారా మరలా వీరి ఖర్చులకి, పై ఖర్చులకి దేవుడు సహాయం అందిస్తాడు. మరలా వాళ్ళ పిల్లల చదువుల కోసం దేవుడు సహాయాన్ని అందించడం జరుగుతుంది. తర్వాత వీరు చేసుకునే పనిలో దేవుడు వాళ్ళని ఆశీర్వదించి మరలా అంతకంటే ఎక్కువగా సంపాదించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇదంతా జరుగుతుందనంటే దేవుడు సిద్ధపాటు చేశాడు. అప్పుడు అనుకుంటాం, దేవా! నేను నిన్ను ముందు పెట్టుకుని నీ కోసం వీటన్నిటిని నేను చేస్తూ ఉంటే, నువ్వు నా కోసం ఈ కోణంలో ఈ రకంగా హెల్ప్ చేస్తావని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. థాంక్ యూ లాట్ తండ్రి అని మనం దేవునికి చాలా రకాలుగా దేవుని మనం స్తుతించుకుంటాం. అందుకే కదా మరి సాక్ష్యం చెప్పి దేవుణ్ణి గణపరిచే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు మరి ఎందుకు ఈ సాక్ష్యాలు చెప్తున్నారు అనంటే, మరి దేవుడు చేసే ఆశ్చర్య కార్యం అది. దేవుడు మన పట్ల జరిగించుకుని మనపై చూపించుకునే ప్రేమ అది. సమస్తం సమకూడి జరుగుతుంది. దేవుని కోసం అర్పించేసుకుంటే, దేవుని కోసం, దేవుని పని కోసం మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, మరి మన వెనక పనులు చూసుకునేది ఎవరు? లోకులు మనల్ని చూస్తారా? చూడరు. కానీ ఆత్మీయుల ద్వారా దేవుడే మనకి సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాడు. కరోనా దెబ్బకి మనం ఎప్పుడో పోవాల్సిన వాళ్ళం. కానీ ఇప్పటికీ మనం బ్రతికున్నామంటే ఏంటో తెలుసా? సమస్తం సమకూడి జరిగింది. ఏ టైంలో మనకి ఏదేది అవసరమో ఆయా సందర్భాలలో ఆయా పనులను దేవుడు మన పట్ల జరిగించి, మేలు చేసి
మనల్ని దేవుడు సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. దేనికోసము అనంటే కంటికి కనబడని దానికోసం. అలాగే మన చెవికి ఇంకా వినబడని దానికోసం. మన హృదయానికి ఇంకా గోచరము కానిది ఒకటి ఉంది. దానికోసం మనమందరం కూడా సిద్ధపడాలి. అదే పరలోకం. అదే మనమందరం పొందుకొనబోయే నిత్య జీవితం. మనకి దేవుడు బహుమతిగా ఇవ్వబోయే ఆ స్వర్గలోకం. దానికోసం ఈ భూమి మీద ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉంటున్నారు ఆలోచన చేయండి. ట్రైనొస్తుంది అన్నప్పుడు ఎంత సిద్ధపాటండి మనకి? సిద్ధపాటు గనక లేదు అనుకోండి, ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సొస్తదో నేను అనుభవించానండి ఒక్కసారి మొన్న. ఆ! బెంగుళూరే వచ్చానండి మొన్న ఒకసారి నేను. నేను దేనికోసం వచ్చానంటే మెడికల్ కోసమని మా అత్తయ్య గారి మెడికల్ కోసం ఒకసారి బెంగుళూరు వచ్చాను. అప్పుడు మేము బుక్ చేసుకుందేమో థర్డ్ ఏసీ టికెట్. కానీ మేము సిద్ధపాటులో లేము. థర్డ్ ఏసీ ట్రైన్‌ని మేము బుక్ చేసి నేను బుక్ చేయలేదు. ప్రసాద్ అన్నయ్య గారు బుక్ చేశారు. అయితే అన్నయ్య ఏమో 7:30కి 7:30 కాదు. మధ్యాహ్నం 3:30కి ట్రైన్ ఉంటదన్నారు. ఉదయాన్ ఎక్స్‌ప్రెస్ అన్నారు. ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ ట్రైను 3:30కి ఉంటదన్నారు కదా! ఆ ట్రైన్‌కే బుక్ చేసుకుంటారేమో అని నేను టికెట్‌లు ట్రైన్ పేరు చూడలేదు గానీ, అవేంటి బెర్తులు చూసాను. బెర్త్ చూసి నేను వేరే ట్రైన్ ఎక్కేసాను. నేను అనుకున్న ట్రైనేమో అసలు కన్ఫర్మ్ అయిన ట్రైనేమో ముందే వెళ్ళిపోయిందింక. దాన్నింక మనం పట్టుకోలేం, వెళ్ళలేం. ఎందుకంటే అది వేరే రూట్‌లో నుంచి వస్తది బెంగుళూరుకి. మేము సోలాపూర్‌లో ట్రైన్ ఎక్కాం. సిద్ధపాటు లేకపోవటం వల్ల ఏం జరిగిందంటే, థర్డ్ ఏసీలో ఎక్కేసి మాదే ఇది అని సీట్ మాది అనంటే, మీరు మా సీట్‌ని మీదంటున్నారేంటి ఒకసారి మీ టికెట్ చూపించనంటే అతను అప్పుడు చెప్పాడు. ఇది వేరే ట్రైన్ అన్నాడు. అయ్యా! మేము వేరే ట్రైన్ ఎక్కేసామా అని అప్పుడు మరలా స్లీపర్ కోచ్‌కి వెళ్తే అక్కడ మరలా టీసీ గారు మాకు రూ. 950 ఫైనేసాడు. అక్కడ కూడా సీట్లు దొరకలేదు. సీట్లు దొరకకపోగా అలాగ పక్కవారి సీట్‌లో అలా కూర్చొని నిద్రంతా అలాగ కాచుకొని కాపాడుకొని బెంగుళూరొచ్చాం. అంటే గమనించండి. సిద్ధపాటు లేకపోవటం వలన ఏ ట్రైనో అనేది కూడా కనీసం చూసుకోకపోవటం వలన ఎంత పెద్ద పని జరిగిందండి. థర్డ్ ఏసీ టికెట్లు ఫెయిలయిపోయినియి. అందరూ ఏంటి ఏసీలో వెళ్ళాల్సిన వాళ్ళం ఏసీలో వెళ్ళలేకపోగా, తర్వాత ఇక్కడున్న ఏసీలో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని తోసేసి స్లీపర్‌కి వెళ్ళిపోండిరా బాబు అంటే స్లీపర్‌లో కూడా మాకు అక్కడ సీట్లు దొరకలేదు. సిద్ధపాటు లేకపోవటం వలన మరి పరిస్థితి అలాగొస్తది. అందుకోసం మనం ఏం చేస్తాం, గంటకి ముందుగానే 1 అవర్ ముందుగానే స్టేషన్‌కి వెళ్ళిపోయి, అక్కడ మన ప్లాట్‌ఫార్మ్ ఏదో వచ్చేంత వరకు బోర్డ్ చూపించేంత వరకు మనం వెయిట్ చేసి, మనది ఏ ప్లాట్‌ఫార్మ్ వస్తుందో అన్న వెంటనే మనం కన్ఫర్మ్‌గా వెంటనే మన ప్లాట్‌ఫార్మ్ దగ్గరికి వెళ్ళిపోయి, అక్కడ కూడా మన బోగీ ఎక్కడ వస్తుందో అని అక్కడ నంబర్ చూసి, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మనం బ్యాగు, మన బుట్ట, మన సంచి పట్టుకొని నిలబడిపోయి, ట్రైనొస్తదని చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాం. సిద్ధపాటు. ట్రైనొచ్చే గంట ముందు సిద్ధపాటు మనది. అలాగే ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని మనం అనుకున్నామనుకోండి. డాక్టర్ గారి భోజనం టయానికి మనం అందుకుంటామా? డాక్టర్ గారు ఇక ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఏ టైం ఉంటదో, ఆ టైం చూసి మనం అప్పుడెవరు ఉండరు కదా! అని అప్పుడు వెళ్తామా? అప్పుడు డాక్టర్ అసలే ఉండడు. అసలు "రేపు రండమ్మా" అంటాడు. మనం ఎప్పుడు వెళ్తాం డాక్టర్ గారిని కన్సల్టెన్సీ తీసుకోవాలనుకున్నప్పుడు 9:00కి డాక్టర్ గారొస్తారు అని అన్నప్పుడు మనం 6:00కే వెళ్ళిపోతాం. ఎర్లీ మార్నింగ్ లేచి పరగడుపున డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి 6:00 నుంచే అంటే ఉదయం 6 గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. డాక్టర్ గారు వస్తే ఫస్ట్ సీట్ నాదై ఉండాలి. ఫస్ట్ నేనే వెళ్ళాలి అని మనం ముందుగా వెళ్ళిపోతాం. ఎవరైనా మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు. ఇది డాక్టర్ గారి విషయంలో. ఇక చుట్టాల విషయంలో పలానా మన చుట్టాల వాళ్ళ పెళ్లి జరుగుతుంది అనుకున్నప్పుడు ఎప్పుడుండాలట మనం? వారం రోజుల ముందే ఉండాలట. ఏ పనులు జరుగుతాయో పసుపు వేస్తారు. కొంతమంది పసుపు నీళ్లు వేస్తారు. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ జరుగుతాయి. కొన్ని చోట్ల కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. తాంబూలాలు పుచ్చుకునే పనులు కూడా ఉంటాయి కాబట్టి దాన్నేమంటారు ఎంగేజ్‌మెంట్లు జరుగుతాయి. వీటన్నిటికి మనం ముందుగా హాజరైపోవాలి.
పెళ్లి అయిపోయిన తర్వాత భోజనాలు చేసి లాస్ట్ లో చదివింపులని కొన్ని డబ్బులు చదివించి వచ్చేస్తుంటారు కదా, పేర్లు రాయించుకుని వచ్చేస్తారు కదా డబ్బులు ఇచ్చి. మా సైడ్ చదివింపులు అంటారు, మరి మీ సైడ్ వాటిని ఏమంటారు తెలీదు. ఆ చదివింపులు చదివించే టైంకి వెళ్ళి చదివింపులు చదివించేసి వచ్చేస్తున్నామే అనుకోండి, ఎవరికి కనబడకుండగా, అప్పుడు ఆ చుట్టాలు ఏమవుతారు, ఎలా ఫీల్ అవుతారు తెలుసా? అరే, వాళ్ళ పెళ్ళికి కూడా మనం అలాగే వెళ్దాంరా, మనకు కూడా ఎవరు లేరు అన్నట్టుగా, మనం కూడా బంధాలని తెంచేసుకుని వెళ్దాంరా అని అనుకుంటారేమో అని మనం ఏం చేస్తాము, మన చుట్టాల పెళ్ళిళ్ళకి మనం ముందుగానే సిద్ధపడిపోయి వారం రోజుల ముందుగా వాళ్ళ ఇంట్లో వాలిపోతాం. ఇది లోక సంబంధికుల మనస్తత్వం. ట్రైన్‌కి సిద్ధపడిపోతాం, డాక్టర్ గారు వచ్చారంటే సిద్ధపడిపోతాం, చుట్టాల దగ్గరలో మనం సిద్ధపడిపోతాం, భోజనానికి కూడా సిద్ధపడిపోతాం. పెళ్ళిళ్ళ భోజనాలకి చూడండి, కొన్ని కొన్ని చోట్ల భోజనం చేసేవాడు ముందే చైర్‌లో కూర్చొని టేబుల్ మీద ఇస్తరులో భోజనం చేస్తూ ఉంటాడు. కానీ వెనకాల ఆ చైర్ నాదని చైర్ పట్టుకొని వదలడు. కొన్ని పెళ్ళిల్లో పంక్తులు తీరి భోజనాలు చేసే వాళ్ళని మీరు చూస్తుంటారు. ఎవరు చైర్ వెనకాల భోజనం చేసే వాళ్ళు ముందుకి తర్వాత కూడా వాళ్ళు సిద్ధపడిపోయి, ఆ చైర్ నాది, అతను లేవగానే అందులో కూర్చొని నేను భోజనం చేయాలని అక్కడ సిద్ధపడిపోతుంటే అక్కడ కూడా గొడవలయిపోతూ ఉంటాయి మరలా. అబ్బో! ఈ చైర్ నాది, నేను నా కోసం ఆపాను, ఇదిగో నా ఫ్రెండ్ చైర్ ఇది, ఇదిగో నా వైఫ్ చైర్ ఇది, ఇదిగో నా పిల్లల చైర్ అదని వాళ్ళ కోసం కూడా చైర్‌లు ముందుగానే చేసేసి పెట్టేస్తారు. అంటే వీటి కోసం మనం ముందుగా సిద్ధపడిపోతాం. ఆకలికి ఆగలేం, ప్రయాణాలకి ఆగలేం, రోగాలకి ఆగలేము. ఎవరైనా తిడతారేమో అని చుట్టాల దగ్గర కూడా మనం ఆగకుండగా సిద్ధపాటు కలిగి ఉండే మనకి విషయానికి వచ్చేసరికి ఎంతమంది సిద్ధపడుతున్నారు పరలోకం వెళ్ళాలి అని ఆలోచన చేయండి. దేవుని లోకానికి మనం సిద్ధపడాలి అనంటే, ఈ లోకంలో మనం వేటి వేటి విషయాల్లో సిద్ధపడితే పరలోకం కోసం సిద్ధపడినట్టో మనందరికీ అర్థం కావాలి. రైట్. ముందుగా ఒక విషయం చూద్దాం. పేతురు గారికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు తెలుసుకొని అంగీకరించిన సత్యమందు మీరు స్థిరపరచబడి అంగీకరించిన ఉన్నను సత్యమందు స్థిరపరచబడి పడి ఉన్నను, ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూను మీకు వీటిని గూర్చి జ్ఞాపకము ఎల్లప్పుడును మీకు మీకు జ్ఞాపకం జ్ఞాపకము చేయుటకు చేయుటకు సిద్ధముగా ఉన్నాను. సిద్ధముగా ఉన్నాను. అంటే దేవుని మాటలను జ్ఞాపకం చేయటం కోసం ఇక్కడ పేతురు గారి యొక్క సిద్ధపాటు మనకు కనిపిస్తుంది. అంటే దేవుని మాటలు జ్ఞాపకం చేయడానికి కూడా సిద్ధపడాలా? నేను సిద్ధపడతానండి. అందుకే మీకు అందరికి వాక్యం చెప్పడానికి రెడీగా ఉన్నా. నిజంగా చెప్పమంటారా అండి? ఈ 17వ తారీఖున నేను వాక్యం చెప్పాలని నాకు శ్యాంపాల్ అన్నయ్య గారు ఎప్పుడు మెసేజ్ చేశారో తెలుసా? 3 వారాల క్రితం. అప్పుడెప్పుడో మెసేజ్ చేసి, "అన్నయ్య మీ టైటిల్ ఇవ్వండి. ఆహ్, ఈ వీక్ మంగళవారం మీరు వాక్యం చెప్పాలి. ఆ తర్వాత మంగళవారం కాకుండగా ఆ మంగళవారం ఎవరు చెప్పారో నాకు తెలీదు. ఆ తర్వాత మంగళవారం ఇప్పుడు ఇదొచ్చింది." అంటే ఇప్పుడు ఎంత సిద్ధపాటుంది. అంటే వాక్యం మీ అందరికీ చెప్పించటం కోసం నా ద్వారా చెప్పించాలని అన్నయ్య గారి సిద్ధపాటు, ఇక నేను మీ అందరికీ వాక్యం చెప్పాలని నా సిద్ధపాటు ఎన్ని వారాల ముందు నుంచి ఉందో తెలుసా? మనమేమో మన పనులు చేసుకుంటూ వాక్యానికి పెడచెవిన పెడతాం. ఎంతవరకు సబబండి అది? పెద్దవాళ్ళు మన కోసం సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఒక గంట వాక్యం చెప్పించటం కోసం ఒక రోజు ముందు నుంచే కాకుండగా వారం రోజుల ముందు నుంచి, 10 రోజుల ముందు నుంచి, 2 వారాల ముందు నుండి, నెల రోజుల నుండి కూడా సిద్ధపాటు కలిగి ఉంటున్నారంటే ఇదండి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపాటులోనే ఉన్నారు అనటానికి నిదర్శనం. అంతేనా కాదా? ఇతను ట్రైన్ ఎక్కడానికి సిద్ధంగానే ఉన్నాడండి అనటానికి నిదర్శనం ఏంటో తెలుసా? 6కి ఉదయం 6కి ట్రైన్ అనుకుంటే 4కి వేకప్ అయిపోయి, త్వరగా లేచి నిద్ర లేచి, స్నానం చేసి, రెడీ అయిపోయి, బ్యాగు అన్ని సదిరేసుకొని 5 కల్లా స్టేషన్‌లో ఉంటే, ఇతను ట్రైన్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడని అనుకోవచ్చు. నిజంగా ఇతనికి ప్రయాణం అంటే ఇష్టం లేదనుకున్నప్పుడు ఎప్పుడు లేస్తాడు? ట్రైన్ మిస్ అయిపోతే బాగుండు. ట్రైన్ ఎక్కడైనా ఆగిపోతే బాగుండు. ఏదో ట్రైన్‌కి యాక్సిడెంట్ అయ్యి, ఈ ట్రైన్ లేట్ అయితే బాగుండు అని అనిపిస్తది. ఎందుకు? ఇతనికి ప్రయాణం అంటే ఇష్టం లేదు కాబట్టి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా బాగా అర్థమయ్యేది. మన ఇళ్లల్లో మన పిల్లలుంటారు.
స్కూల్‌కి వెళ్ళటానికి ఇష్టం అస్సలు ఉండదు. టైం అయినా కానీ, అక్కడ బస్సొస్తుంది అని తెలిసినా కానీ, వాడు హార్న్ కొడుతున్నాడు మన కోసమే అని తెలిసినా కానీ, పిల్లలు మొండికేసేస్తారు. అమ్మా నేను బస్సెక్కను. అమ్మా నేను స్కూల్‌కెళ్ళను. అక్కడున్నది టీచరు పెద్ద బెత్తం పట్టుకొని ఏబీసీడీలు రాయకపోతే ఎంత ఇదిగా కొడుతుందో నీకేం తెలుసు? నాకు తెలుస్తదా బాధ? పీరియడ్ తర్వాత పీరియడ్, టీచర్ తర్వాత టీచరొచ్చి ఎంత ఇదిగా కొడుతున్నారంటే, ఎంత ఇదిగా విసిగిస్తున్నారంటే, ఇక్కడైతే ఆడుకోవచ్చు, టీవీలు చూసుకోవచ్చు, మీతో ఉండొచ్చు, నీ దగ్గర ఆడుకోవచ్చు. ఆ! ఇక్కడ ఊరు మీద తిరగొచ్చు. కానీ బడిలోకి వెళ్ళిపోతే ఎక్కడా తిరగటానికి ఏమీ ఉండట్లేదు అని టైమైనా సరే, సరిగా రెడీ కాని పిల్లల్ని చూస్తుంటే మనకు అర్థమయ్యేదేంటో తెలుసా? వాళ్ళకసలు సిద్ధపాటు లేదు. మనమే ఎర్లీగా లేచి క్యారేజీలన్నీ చేసేసి, వాళ్ళకి స్నానం చేయించి, స్కూల్ డ్రెస్‌లు వేయించి, గట్టిగా టై మెడకి కట్టేసి, బెల్ట్ పెట్టి వాళ్ళని స్కూలుకి పంపిస్తూ ఉంటాం. మనకుంది సిద్ధపాటు, వాళ్ళకి లేదు సిద్ధపాటు. అంటే సిద్ధపడిన వాళ్ళెలా ఉంటారో, సిద్ధపడని వారు ఎలా ఉంటారో మీకర్థమవుతుందా? అలాగే పరలోక రాజ్యానికి కూడా సిద్ధపడిన వారు ఎలా ఉంటారో, పరలోక రాజ్యానికి సిద్ధపడని వారు ఎలా ఉంటారో మీకర్థం కావాలి. ఇంత టైం అయినా కానీ కాన్ఫిడెన్స్‌లోనికి రాకుండగా ఇప్పుడు జాయిన్ అవుతున్నారంటే అర్థం వాళ్ళకి సిద్ధపాటు ఉందనుకుంటున్నారా? ఇంకా ఆరాధనకి సమయం అయినప్పుడు పాస్టర్ గారు ఏమంటారో తెలుసా అండి చర్చ్ మీద? ఆరాధనకు సమయమయ్యింది. సమయం 10 గంటలు కావచ్చింది. మీరు మీ పనులన్నిటిని ముగించుకొని త్వరగా దేవుని సన్నిధికి రావలసినదిగా క్రీస్తు పేరట కోరుచున్నాము. ఆమేన్. హల్లెలూయా అంటారు. అంటే ఇప్పుడు అందరూ సిద్ధపాటులోనే ఉంటే, ఆ మాట పాస్టర్ గారు చెప్పవలసిన అవసరత ఏముందండి? అందరూ సమయానికి వచ్చేసి పాటలు పాడి, అందరూ సమయానికి వచ్చి దేవుని మాటలు వింటూ, కానుక ఇచ్చి, చక్కగా వారు అయ్యగారి ద్వారా ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయే వాళ్ళే అందరూ మంచి మనస్కులే అయితే, ఇక అయ్యగారు అమ్మా 10 గంటలు కావచ్చింది ఇంకా రండి, రండి, రండి ఇంకా రాకపోతున్నారు ఎందుకండి అని అడగవలసిన అవసరత ఏంటి? అంటే క్రైస్తవులము అని చెప్పుకున్న వారిలో కూడా సిద్ధపాటు లేని వారు ఉన్నారా? ఇంకొంతమంది బాప్తిసం తీసుకునే వారుంటారు. మహానుభావులమ్మ. వాళ్ళెలా ఉంటారంటే, బాప్తిసం తీసుకో ఎప్పుడు చనిపోతామో తెలీదు. మనిషి జీవితం ఆవిరి వంటిది అని చెప్పినా కానీ, ఇంకా 90 సంవత్సరాలు బ్రతుకుతాను అన్నట్టుగా వీళ్ళకి ఈ దేవుడేమైనా ఏమంటారు దాన్ని ఆహ్, చక్కగా నామినీ మీద దేవుడు సంతకం చేసి ఇచ్చేసినట్టుగా, ఇంకా 90 సంవత్సరాలు బ్రతుకుతావు బిడ్డ అన్నట్టుగా వీళ్ళు ఇంకా బాప్తిసం తీసుకోరండి. ఇంకా సంఘాలకు రారండి. ఇంకా తల్లిదండ్రుల మాటలు ఇనరండి. ఇంకా లోకాశల్లోనే, లోక వ్యామోహాల్లోనే తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండగా ఆకతాయిగా దళారుల్లాగా తిరుగుతూ ఉన్న ఆ కుర్రాళ్ళని మనం చూస్తూ ఉంటే, తల్లిదండ్రులు బానే సంఘానికొస్తున్నారు. వాళ్ళెందుకు సంఘాలకు రాలేకపోతున్నారు అంటే, అదే మరి పరిస్థితి ఏంటి సిద్ధపాటు లేదు. సిద్ధపడని వైఖరి లోకంలో కనిపిస్తుంది. మరి దేవుడేమంటున్నాడు? ఇక్కడ పేతురు గారు ఎంత చక్కగా సిద్ధపడిపోయాడు అనంటే, మీరు చదివారు కదా ఇప్పుడు చూడండి. దేవుని మాటలట ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయటం కోసం సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? పేతురు గారు. ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయాలని సిద్ధంగా ఉన్నాడంటే, జ్ఞాపకం చేసేది ఎల్లప్పుడు అనంటే, సిద్ధం కూడా ఎల్లప్పుడే కదా! ఎల్లప్పుడూ సిద్ధపడ్డాడు అనంటే, అంటే ఎప్పుడూ కూడా సిద్ధపాటు లేని తత్వం, బద్ధకం, సోమరితనం అనేది ఇక్కడ పేతురు గారిలో మనకి కనిపించటం లేదు. దేవుని మాటలు చెప్పాలంటే రైట్ ఐ యామ్ రెడీ టు సే ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా సిద్ధపడిపోయాడు. ఇంకా మనం ఇంకా ఏ విషయాల్లో కూడా సిద్ధపాటు కలిగి ఉండాలో కొన్ని విషయాల్లో మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనమును మనం చదువుకుందామండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని మిమ్మును హేతువు అడుగు అంటే కారణాన్ని అడిగే ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి ఎల్లప్పుడు చాలు ఇక్కడ ఏమన్నాడు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి అంటే
అమ్మా మీరు ఎందుకు దేవుని నమ్ముకున్నారు అని ఎవరైనా అడిగారే అనుకోండి హేతువు, సమాధానం చెప్పగలరా? ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. హేతువు అడుగు ప్రతి వానికి ఈరోజు చాలా మంది వచ్చారు హేతువు అడిగే వాళ్ళు, హేతువాదులు. దేవుడే లేడు, ఉంటే నిరూపించండి అని హేతువాదులు వచ్చారు. యేసే లేడు, చరిత్రలోనే లేడు, ఆయన సిలువే వేయబడలేదు, యేసు అనే పేరు మీద చాలా మంది ఉన్నారు, మీరనుకునే యేసు ఏ యేసో మరి అని దేవుని మాటల్ని వక్రీకరించే వారు చాలా మంది వచ్చేసారు. మరి వారికి చెప్పాలి కదా యేసు ఎవరో. మరి సిద్ధమేనా? ఆ పాఠానికి మీరు సిద్ధమేనా? ఈయనండి యేసు, మేము నమ్మిన యేసు కరెక్టేనండి, ఆయనే రక్తం కార్చాడండి, ఆయన గురించి చరిత్రలో కూడా చరిత్రకారులు ఇలా చెప్పారండి, ఈ పాఠానికి సిద్ధమేనా? మరి కొంతమంది క్రీస్తు సిలువ వేయబడలేదు అని ముస్లిం సోదరులు అంటుంటారు. మరి క్రీస్తు సిలువ వేయబడ్డాడు అని మనం నిరూపించడానికి ఆ సబ్జెక్ట్ కి మనం సిద్ధమేనా? ఇంకొంతమంది దేవుడు కనబడడు కదా, కనబడని వాడు ఉన్నాడా అని అడుగుతుంటారు. మరి వాళ్ళకి కనబడని దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి సిద్ధమా? సబ్జెక్ట్ ఉందా మన దగ్గర? నేర్చుకోవాలి. అందుకే కదా చక్కని ఆన్లైన్ క్లాసెస్ ని అన్నయ్య గారు మీ అందరికి మంగళవారం పెడుతున్నాడు. మరి ఇంకా ఏ ఏ రోజులలో మరి మీకు క్లాసెస్ జరుగుతున్నాయో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా మిగతా రోజుల్లో కూడా క్లాసెస్ ఉండుంటాయని నా అభిప్రాయం. అయితే మరి ఈ క్లాసెస్ లో ఎందుకు మీరు వస్తున్నారు, ఎందుకు మీరు వింటున్నారు, విన్నదానికి మీరు ఏం చెయ్యాలి అనంటే, విన్నది వినటం వరకే కాదండి, మిగతా వారికి కూడా చెప్పటానికి సిద్ధం పడి ఉండాలంటున్నాడు ఇక్కడ పేతురు గారు. హేతువు అడుగు ప్రతివానికి సాత్వికంతో, భయముతో సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం చెప్పమంటారా అండి? సాత్వికంతో చెప్పే వారికి చాలా సబ్జెక్ట్ ఉంటదని అర్థం. వింటే వినలేదంటే వెళ్ళిపోరా అన్నావంటే సబ్జెక్ట్ ఉందో లేదో నీ దగ్గర, అంతే కదా. నీ దగ్గర సమాధానం ఉందో లేదో మాకు తెలీదు, కానీ నువ్వు ఓపిగ్గా అడిగే ప్రతిదానికి సమాధానం చెబుతున్నావు, పలానాది అడిగినా చెబుతున్నావు, ఇంకోటి అడిగినా చెబుతున్నావు, ఇంకోటి అడిగినా చెబుతున్నావు అంటే అబ్బా నీకు దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో అని తాత్వికంతో చెబుతున్నావనంటే. తర్వాత వాడు విసిగించే ప్రశ్నలు ఎన్ని అడిగినా గానీ, నువ్వు ఫస్ట్ ఇది వింటావా వినవా, లేదంటే వెళ్ళిపో, నీకు చెప్పను, నువ్వు నోరు మూసుకుని వెళ్ళిపో, అసలు నీకు దేవుడి మీద భక్తి లేదు, పాడు లేదు, నాకు మాత్రం భక్తి ఉంది, నా భక్తి అంటే దేవుడికి తెలుసు అని మనం వారిని అక్కడతోనే కోపంగా మనం విసిగించేసాం అనుకోండి, ఆ సమాధానం చెప్పడం ఆపేసాం అనుకోండి, మనకు సబ్జెక్ట్ ఉన్నట్ట. మన దగ్గర జ్ఞానం ఉందో లేదో కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది అడిగిన వాళ్ళకి. ఇప్పుడు మన దగ్గర జ్ఞానం ఉంది, మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, దేవుని లెసన్స్ మన దగ్గర ఉన్నాయని వానికి నిరూపించుకోవాలనుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తిని మార్చుకోవాలనుకున్నప్పుడు ఎలా ఉండాలట? సాత్వికంతో సమాధానం చెప్పటానికి సిద్ధపడి ఉండాలి. ఎన్నెన్ని విషయాల్లో మనం సిద్ధపడి ఉండాలి. ఈ టైంలో మీలో ఎవరికైనా వాక్యం చెప్పమని మీకు అవకాశం ఇచ్చినప్పుడు, నేను సిద్ధంగానే ఉంటానన్నయ్య, నాకు ఎనీ టైం మీరు చెప్పినా నేను అలర్ట్ గానే ఉంటాను, నేను ప్రిపేర్ అవ్వాలను, లేకపోతే ఇంకేదో చదువుకోవాలను, నాకు ఇంకో గంట అవకాశం ఇస్తే బాగుండను అనుకుంటే మనకి సిద్ధపాటు ఉన్నట్ట. ఇంకొంతమంది ఉంటారండి క్రైస్తవుల్లోనే, ఈ విషయాల్లో కూడా మన సిద్ధపాటు కలిగి ఉండాలని నా అభిప్రాయం. ఎలా ఉంటారంటే, పాట పాడేస్తాను అని వచ్చేస్తారు, నిలబడతారు, బుక్‌ని పాటల పుస్తకం ఉంటది చూడండి, ఈ పక్క నుంచి ఈ పక్క తిరగేస్తారు పేజీలన్నీ. తర్వాత మరలా అనుకున్న పాట కనబడలేదనుకోండి, మరలా ఈ పేజీలు మళ్ళీ ఇటు తిరగేస్తూ ఉంటారు. ఏ పాట పాడాలో కన్‌ఫ్యూజన్‌లో ఏదో రాగం రాని పాట పాడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది సిద్ధపాటా? ఆలోచన చేయండి. ఒక పాట మనం పాడాలి సంఘంలో అనుకుంటే, ముందుగా సిద్ధపడి పలానా పాట పాడాలి, ఆ పాట బాగా నేర్చుకోవాలి, ఆ శృతి, ఆ రాగం అది ఏ తాళంలో ఉందో చక్కగా నేను దాన్ని పాడాలి అని ఎంతమంది ముందుగా సిద్ధపడుతున్నారు? ఆలోచించేయండి. అంతే కదా! పాట పాడటానికి కూడా మనం సిద్ధపడితే, వినే వాళ్ళకి వినసొంపుగా మనం వినిపించగలం, అర్థమయ్యేటట్టుగా మనం పాడగలం. ముందుగా మన ఇళ్లల్లో మనం పాడుకుని, ఆ పాటల్ని మనం జనాలకి మనం వినిపించాలి. నా చిన్నప్పుడు మరి నేనైతే సంఘంలో పాట పాడాలనుకున్నప్పుడు, ఈరోజు ఆదివారం పాట పాడేసాను అంటే నెక్స్ట్ ఆదివారం కూడా ఇప్పుడే సిద్ధపడిపోయి ఉంటాను. నా చిన్నప్పుడు చిన్నప్పుడు ట్రాక్ మీద పాటలు పాడటం నాకు అప్పుడు ఇష్టంగా ఉండేది. అప్పుడు ట్రాక్ మీద పాట పాడాలని, ట్రాక్ మిస్ అవ్వకుండా ఉండాలని, ఒక ఆదివారం పాడాలనే పాట కోసం సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం వరకు ప్రిపేర్ అవుతూ ఉంటూ,
ఆదివారం ప్రజెంట్ చేసేవాడిని. ఈ రోజు చాలా మంది ఇలాంటి వాళ్ళు తక్కువైపోయారండి. అప్పటికి ఏదో ఒక పాట వచ్చిన పాట పాడొచ్చులే. అప్పటికి ఏదో పుస్తకంలో చూసి మనకు అవకాశం ఇస్తారో ఇవ్వరో ఇదొకటి మరలా. ఈ అవకాశం ఇస్తే పాడవు మరి. అవకాశం ఇవ్వకపోతే పాడవులే. అవకాశం ఇస్తే నీ ప్రిపరేషన్ ఏది? నీ సిద్ధపాటు ఏది? వాక్యం చెప్పడానికి కూడా ఎలాగైనా సిద్ధపాటు ఉండాలి. బైబిల్‌లో చదవటానికి మనకు సిద్ధపాటు ఉండాలి. అయ్యగారు వాక్యం చెప్తారేమో, వెంటగా నేను వెళ్ళిపోయి బైబిల్ చదివేయాలి వెంటనే ఫాస్ట్‌గా అని ముందు కూర్చునే వాళ్ళు ఎంతమంది? లోక చదువుల్లో బ్యాక్ బెంచెస్ వాళ్ళకి ఏం చదువు రాదు అన్నట్టుగా క్రైస్తవుల్లో కూడా వెనక కూర్చునే వాళ్ళు ఎక్కువైపోయారండి. ముందు కూర్చొని ఫుల్‌ఫిల్ అవ్వవు. ముందున్న ప్లేసెస్ ఫుల్‌ఫిల్ అవ్వవు. వెనకాల ప్లేసెస్ ముందు ఫుల్‌ఫిల్ అయిపోతుంటాయి. ఎందుకు? సిద్ధపాటు లేని వాళ్ళైతే అలా ఉంటారు. మనం అలా ఉండకూడదండి. చక్కని ప్రవర్తన కలిగిన వారంగా మనం ఉండాలంటే, సిద్ధపాటులో కూడా మనము ఆ సిద్ధపాటు దేవుడు చెబుతున్న దాన్ని కూడా మనము మన జీవితాల్లో చూపించాలి. వాక్యం చెప్పటానికి సిద్ధపాటు ఉండాలి. పేతురు మొదటి పత్రిక అదే రెండో పత్రిక ఒకటో అధ్యాయం 10, 11, 12 వచనాలు మనం చదివాం. 12 వచనం చదివాం. ఇప్పుడు సమాధానం చెప్పటానికి మనకు సిద్ధపాటు ఉండాలి. ఇదే పేతురు పత్రిక మొదటి పత్రికలో 3వ అధ్యాయము 15 వచనం మనం చదువుకున్నాం. ఇంకా వేటి కోసం కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అనంటే, తీతు గారికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు. సత్కార్యం, సత్క్రియలు అని మనకు తెలుసు కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అది కూడా తర్వాత చూద్దాం. సత్క్రియలు అని ఉంది. ఇక్కడ సత్కార్యం అని ఉంది. అంటే మంచి పనులంటూ ఏమైనా ఉన్నాయంటే అవి దేవుని పనులు. వాక్య సంబంధమైన పనులు. ఇప్పుడు వాక్య సంబంధమైన సత్కార్యాలు చేయటానికి, మంచి కార్యాలు మనం చేయటానికి సిద్ధపడి ఉండవలెనని జ్ఞాపకం చెయ్యాలి అని తీతు గారికి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే పౌలు గారు ఎంత సిద్ధపడి తీతు గారికి జ్ఞాపకం చేశాడో కదా, అలాగే తీతు గారు కూడా సిద్ధపడి మిగతా వారికి జ్ఞాపకం చేయాలి. ఆ సంఘస్థులకి జ్ఞాపకం చేయాలి. తీతు గారు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ. తీతు గారు ఎక్కడున్నాడు ఒకసారి చూడండి. తీతు గారు ఎక్కడున్నారు అనంటే తీతు గారు రాసిన మొదటి పత్రిక, అదే ఒకే పత్రికలే, మొదటి అధ్యాయము 5వ వచనం చూడండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నేను నీకు నీవు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా నీవు ఉన్న వాటిని లోపంగా ఉన్న తిద్ది, వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను ప్రతి నియమించు పట్టణములోను నిమిత్తమే పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అంటే క్రేతులో ఉన్నాడన్నమాట. రైట్. అప్పుడు ఆ క్రేతులో ఉన్న వారికి ఏం చేయాలన్నమాట ఈ తీతు గారు అనంటే, సత్కార్యాలకి సిద్ధపడాలి మీరు అనే విషయం జ్ఞాపకం చెయ్యి క్రేతులో ఉన్న వారికి అని పౌలు గారు చెబుతున్నారు. అంటే ఇప్పుడు క్రేతులో ఉన్నవారే కాదు, అది చదువుకున్న మనం కూడా మన మన ప్రాంతాల్లో మనం కూడా ఏం చేయాలంటే సత్కార్యానికి సిద్ధపడాలి. మన పెళ్ళిళ్ళకు, భోజనాలకు, మన ప్రయాణాలకు ఎలాగైతే మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నామో, దేవుని పనులకు కూడానండి మనం సిద్ధపడి ఉండాలి. అయ్యో! ఇంత టైం అవుతున్నా కానీ ఎందుకు ఇంకా గూగుల్ మీట్ లింక్ మనకి షేర్ అవ్వలేదు? ఏమయ్యింది? అనే ఆలోచన ఉండాలి. ఇంకా షేర్ అవ్వలేదా? అయితే రైట్. ఈరోజు లేదన్నమాట. దేవునికి స్తోత్రం. ఆమేన్ అనుకోకూడదన్నమాట. చాలా మంది అలాంటి వాళ్ళుంటారు. ఈరోజు శాంపల్ అన్నయ్య గారు మన బుర్రకాయలు తినకపోవటానికి చాలా మంచిది. మనకి ఈరోజు క్లాస్ లేదంట సెలవిచ్చేశారు. ఈరోజు మరి ఎందుకో ఆ అన్నయ్య మనసు మరి మంచిదైపోయి మనకు సెలవివ్వాలనుకున్నాడు అని ఈ రకంగా అనుకోవచ్చా? చెప్పండి. సత్కార్యానికి మనం సిద్ధపడిపోవాలి. గూగుల్ మీట్ ఉందా? లేదా? అని కాదు. కరెక్ట్‌గా ఆ టైంకి మనం సిద్ధపడిపోవాలి. మంగళవారం క్లాస్ 7:30 లేకపోతే 7:15 అన్నప్పుడు వెంటనే మనం సిద్ధపడిపోయి ఉండాలి. దేవుని కోసం మనం దేవుని మాటల కోసం సిద్ధపడితే పరలోక రాజ్యానికి మనం సిద్ధపాటులో ఉన్నట్టుగా మనకు అనిపిస్తది. సత్కార్యానికి అంటే ఏది సత్కార్యం అనంటే పలానా సత్కార్యం అని ఒకటే మనం చెప్పలేం. వాక్యం చెప్పటమే సత్కార్యం అనుకుంటే మరి మీరందరూ వాక్యం చెప్పట్లేదు కదా అని వాక్యం చెప్పటాన్నే సత్కార్యం అని అనకూడదు.
ఇప్పుడు పాట పాడటమే సత్కార్యం అనంటే, ఒక పాటే సత్కార్యం అని కూడా మనం చెప్పకూడదు. చాలా రకాల పనులు దేవుడు లోకంలో పెట్టాడు. వాక్యం వినటం, వాక్యం చెప్పటం, పాటలు పాడటం, బైబిల్ చదవటం, మిగతా వారి ఎవరైనా ఆత్మీయులు ఉంటే ఆతిథ్యం ఇవ్వటం, వాక్యం మనకి చెప్పటం రాకపోయినా చెప్పే వారి ద్వారానైనా చెప్పించటం. మనం గ్రూప్‌లో లింక్ షేర్ అవుతుందన్నప్పుడు మనం మాత్రమే యాడ్ అవ్వకుండా మిగతా వారికి కూడా లింక్ షేర్ చేసి వాళ్ళని కూడా కలపటం. నా ద్వారా మిగతా వాళ్ళు కూడా యాడ్ అయ్యి వాక్యం విన్నప్పుడు వాళ్ళ పనులు ఎలా ఉన్నాయి? వాళ్ళు విన్న తర్వాత ఎలా ఉంటున్నాయి? ఎలా నడుచుకుంటున్నారని వాళ్ళ నుంచి మనం ఫీడ్‌బ్యాక్ తీసుకోవటం. ఒకవేళ వాళ్ళు కలవకపోతే ఎందుకు కలవలేకపోతున్నారు అని ఒకసారి గురించి వాళ్ళని ఒకసారి మనం పట్టించుకోవటం. ఇవన్నీ ఏంటి అనంటే సత్కార్యాలు. మనం ఏమనుకుంటున్నాము అనంటే సంఘానికి వెళ్ళటం, రావటం, సంఘానికి వెళ్ళటం, రావటం, సంఘానికి వెళ్ళటం, రావటం. ఇది ఒకటే సత్కార్యం అని అనుకుంటేనండి కాదండి. చాలా రకాల దేవుని పనులన్నీ కూడా సత్కార్యాలైతే వాటన్నిటి కోసం మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఓకేనా? రైట్. ఇంకా మనం ఆలోచించేద్దాం. ఇంకా మనం ఆలోచించేయగలిగితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ఇంపార్టెంట్ వర్స్ అండి ఇది. పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుక్కుని నిలువబడుడి. ఆ! ఇప్పుడు పాదాలకి ఏముండాలట? సిద్ధ మనస్సును జోడు. అంటే ఇప్పుడు వాక్యం చెప్పడానికి కాదు, దేవుని కోసం పరిగెత్తాలిక. దేవుని కోసం వెళ్ళాలి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అన్నాడు. ఇప్పుడు ఆ సుందరములైన పాదాలకి జోళ్ళు తొడుక్కోవాలి. సువార్త కోసం వెళ్తున్నారు కదా! ఏం జోడులవి? సిద్ధ మనస్సును జోడు. అంటే సుందరములవ్వాలంటే పాదాలు తొడుగుకోవాలి ఈ జోడులు. మరి ఎంతమంది ఈ జోడులు తొడుక్కుంటున్నారు? బురదవ్వకూడదు, మట్టవ్వకూడదు అని చెప్పులు, బూట్లు వేసుకుని, సాక్సులు ధరించుకునే మనకి, నా పాదాలు దేవునిలో సుందరంగా కనపడాలంటే, నేను దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉండి సువార్తకి వెళ్ళాలి. అది నా సిద్ధ మనస్సును నా పాదాలకు జోడి అని ఎంతమంది గ్రహించగలుగుతున్నారండి? పారాగాన్ వచ్చింది. అవునా? వాక్‌మేట్ అట. అదొక క్రొత్త కంపెనీ. ఇక చాలా కంపెనీలు ఈ లోకంలో మనిషి కాళ్ళకి ధరించుకోవటానికి వచ్చేసాయి కంపెనీలు. చాలా వచ్చాయి. ఇవన్నీ కూడా మనుషుల పాదాలకు ధరించుకునే చెప్పులు, బూట్లు, సాక్సులు అనుకుంటే, శాండిల్స్ ఉంటే, వీటిని ధరించుకుని మనం ఖచ్చితంగా బయటికి వెళితే, మరి దేవుని వాక్యం చెప్పడానికి సిద్ధ మనస్సును జోడు మన పాదాలకు ఉంటుందా? మా ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారండి. మా అక్క వాళ్ళ పిల్లలు. అర్పిత, జయశాలి అని ఒక పాప. వాత్సల్య, నైరా అని ఇంకో పాప. నాకు మేనగోళ్ళంట మా అక్క వాళ్ళ పిల్లలు. నేను వాటర్ క్యాన్ పట్టుకుని బయటికి వెళ్ళాలన్నా, లేపోతే రో ఏదైనా బైక్ మీద బయటికి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు నా వెనకాల వచ్చేస్తారు. ఎందుకు అనంటే వాళ్ళకి కుల్ఫీలో లేకపోతే ఈ ఐస్ క్రీమ్‌తో వాళ్ళు తినటం ఇష్టం కాబట్టి. వాళ్ళు ఫస్ట్ ఏం గమనిస్తారో తెలుసా? బయటకొచ్చి చెప్పులు వేసుకోవటాన్ని గమనిస్తారు. ఓకే. బయటికి వెళ్ళాడు చెప్పులేసుకుంటున్నాడంటే ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడికో వెళ్తున్నాడంటే అతని వెనకాల వెళ్ళిపోవాలి. మామయ్య నన్ను తీసుకెళ్ళవా అని అడుగుతారు. తీసుకువెళ్ళానంటే వాళ్ళకేదైనా స్నాక్స్ గాని ఏదైనా ఇస్తానని వాళ్ళ నమ్మకం. ఖచ్చితంగా అలాగే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు సెకండ్ టైమ్ కూడా నాతో వస్తారు. మామయ్య తీసుకువెళ్ళవా? మామయ్య తీసుకొని వెళ్ళవా? మామయ్య తీసుకొని వెళ్ళవా? దారిలో కనబడిన కుక్క పిల్ల కావాలి మామయ్య. దారిలో కనబడిన కోడి పిల్ల కావాలి మామయ్య అని అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు వస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారని కాదు కానండి. ఇక్కడ సింపుల్ ట్రిక్ ఏంటంటే వాళ్ళు నేను బయటికి వెళ్తున్నానని వాళ్ళు అంత ఈజీగా ఎలా ఫైండ్ ఔట్ చేస్తున్నారంటే చెప్పులు వేసుకోవటాన్ని ఫైండ్ ఔట్ చేస్తున్నారు. నేను చెప్పులు వేసుకుంటున్నాననంటే ఇంకా ఓకే. ఆ మామయ్య బయటికెళ్తున్నాడు. ఇప్పుడు మామయ్యని మనం ఏం చేయాలి? రిక్వెస్ట్ చేయాలి. ఆ టైంలో మామయ్యని రిక్వెస్ట్ చేసినప్పుడు బయటికి వెళ్తున్నాడంటే బైక్ మీద మనల్ని తీసుకొని వెళ్తే ఖచ్చితంగా మనకి చాక్లెట్స్ అనో, లేకపోతే ఏమంటారు కుల్ఫీలనో, లేకపోతే ఈ కోన్ ఐస్ క్రీమ్స్ అనో వీటిని మనకి ఇప్పుడు కూడా నా పక్కనే ఉందిలెండి మా చిన్న మేనగారు. ఓకే. ఆ! ఈ కోన్ ఐస్ క్రీమ్స్ ఇప్పిస్తాడు. మనం తినొచ్చు అని. చెప్పులు వేసుకున్నారంటే వాళ్ళు కరెక్ట్‌గా సిద్ధపడిపోతారండి. నేను చెప్పులు వేసుకుంటానంటే వాళ్ళు సిద్ధపడిపోతారు. అంటే చెప్పులంటే దేనికన్నమాట? ప్రయాణానికి. మనం బయటికి వెళ్ళటానికి అని అనుకుంటే, ఇప్పుడు సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు అని అంటున్నాడిక్కడ. పాదాలకేంటట? పాదాలకు జోడు. పాదాలకు జోడు.
ఏంటది? సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. అంటే ఇప్పుడు పాదాలకి జోళ్ళున్నాయంటే నువ్వు ఖాళీగా కామ్‌గా కూర్చొని బెడ్‌రూమ్‌కి వెళ్తావా? అంతే కదా! పాదాలు చెప్పులు వేసుకొని మనం బెడ్‌రూమ్‌కి వెళ్తామా? చెప్పులు వేసుకొని మనం కిచెన్ రూమ్‌కి వెళ్తామా? చెప్పులు వేసుకుంటున్నాము అనంటే, పాదాలకు జోళ్ళు వేసుకుంటున్నాం అనంటే, ఎక్కడికో బయటికి వెళ్తున్నాం అని పని నిమిత్తం బయటకి ప్రయాణానికి వెళ్తున్నామనంటే, ఇప్పుడు కూడా సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు అనంటే అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు ఆ జోడు దేని వలనైనా జోడు? సువార్త వలనైనా, సువార్త వలనైనా అనంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్రైస్తవులు అనంటే ఎలా ఉండాలన్నమాట? సువార్తకు సిద్ధపడిపోవాలి. వాక్యం చెప్పడానికి సిద్ధపడిపోవాలి. వాక్యం వినిపించడానికి సిద్ధపడిపోవాలి. కోటాలంటే సిద్ధపడిపోవాలి. చావాలంటే వెళ్ళిపోవాలి. అయ్యగారు రమ్మన్నారంటే వెళ్ళిపోవాలి. అమ్మగారు వాక్యం చెప్తామని అంటున్నారంటే వెళ్ళిపోవాలి. స్త్రీల కూడిక, యవనస్తుల కూడిక, పురుషుల కూడిక, సహవాసాలా? లేకపోతే ఎక్కడ ఏ ఏ కూటాలున్నాయి? ఆదరణ కూడికలా? కృతజ్ఞత కూడికలా? ఉజ్జీవ కూడికలా? ఎక్కడ దేవుని కూటాలు ఉన్నాయంటే అక్కడికి మనం సిద్ధపాటు కలిగి వెళ్ళిపోవాలి. పరలోక రాజ్యానికి ఇవి నమూనాలు. పరలోక రాజ్యానికి మనం సిద్ధపాటులోనే ఉన్నాము అని చెప్పటానికి ఇవి రుజువులు. వాక్యం చెప్పటానికి సిద్ధపడాలట. తర్వాత హేతువు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పటానికి సిద్ధపడాలి. ఆ తర్వాత ఇలాంటి సిద్ధపాటు కలిగి ఉండటం కోసం మనం సిద్ధ మనసును జోడు తొడుగుకొని, సిద్ధ మనస్సే మన పాదాలకి జోడు అనంటే, ఇతని పాదాలు ఎక్కడ నిలవవురా! ఇతని పాదాలు దేవుని కోసమే వెళ్తున్నాయి. దేవుని కోసం అడుగులేస్తున్నాడు. దేవుని కోసం పరుగులెడుతున్నాడని మనం చెప్పాలి. నిజంగా పౌలు గారి జీవితం చూడండి. ఎక్కడైనా పౌలు గారు స్టాప్ అయ్యారా? పౌలు గారి ప్రయాణాలు అని 4 ప్రయాణాలు మనం చదువుకుంటాం. 3 ప్రయాణాలేమో సువార్త కోసం చేసిన ప్రయాణాలు. నాలుగవదేమో రోమా ప్రయాణం. ఈ ప్రయాణాలలో మనం చూస్తూ ఉంటే పౌలు గారు ఎంతమందిని మార్చాడండి? ఎంతమందికి వాక్యం చెప్పాడండి? పేరు కోసమో, ప్రఖ్యాతుల కోసమో, తానేదో ఒక గొప్ప బోధకుడుగా పిలువబడిపోవాలనో, ఒక దేవుడిగా అయిపోవాలనో కాకుండగా, నిజమైన దేవుడిని సమాజానికి తెలియపరచాలని ఇటు ఇశ్రాయేలు దగ్గర తంటాలు పడ్డాడు. అటు అన్యుల దగ్గర తంటాలు పడ్డాడు. ఎన్నో బాధలు పడ్డాడు. ఇగ కొంతమందైతే రాళ్ళతో కొట్టి చంపేయాలనుకున్నారు. కొట్టేశారు కూడా. ఊరు చివరన పడేశారు. అయినా సరే లేచి నిలబడి కూడా మరలా సువార్తకి వెళ్ళాడు పౌలు గారు. నిజంగానండి అది చదివిన తర్వాత నా మనసైతే మాత్రం చాలా బాధకి గురయింది. అదేంటో తెలుసా? లుస్త్రా అనే ప్రాంతానికి పౌలు గారు వచ్చి వాక్యం చెబితే, అంతకు ముందున్నటువంటి ఈకొనియ వారు కూడా కలిసొచ్చి, ఈ లుస్త్రాలో ఉన్న వారిని కూడా కలుపుకొని, పౌలు గారిని రాళ్ళతో కొట్టి చంపేసామన్నట్టుగా వాళ్ళు ఫీలయ్యి, పౌలు గారిని ఊరి చివరన పడేసి వాళ్ళు వెళ్ళిపోతే, తర్వాత లేచి నిలబడిన పౌలు గారు అసలు చంపేసావు అని అంటున్నారనంటేనే ఇక పౌలు గారికి స్పృహ లేదని. అయినా సరే పౌలు గారు లేచి నిలబడ్డారంటే ఎక్కడికి వెళ్తారు సహజంగా? ఏ డాక్టర్ గారి దగ్గరకో వెళ్ళాలి. ఎందుకంటే అంత ఇదిగా చేశారు వాళ్ళు. రాళ్ళతో కొట్టేశారు. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన పౌలు గారు, వైద్యుడిని సంప్రదించవలసిన పౌలు గారు, మరలా లేచి నిలబడి ఎవరైతే కొట్టారో ఆ ప్రాంతాలకే వెళ్లి అక్కడ కొంతమంది మారిన విశ్వాసులు ఉంటారు కదా! వారి దగ్గరికి వెళ్లి, ఇదిగో నన్ను కొట్టారు కదా అని మీరు బాధపడకండి. ఇలాంటి శ్రమలను అనుభవించి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మీ విశ్వాసం ఎక్కడైనా దెబ్బతింటాదేమో అని మరలా మీ దగ్గరకే వచ్చి, దేవుని కోసం బ్రతికిన నన్ను కొట్టారని మీ విశ్వాసం దెబ్బతింటాదేమో అని, మీరు బాధపడతారేమో అని, మరలా నేను మీ దగ్గరకొచ్చి ఏం చెప్తున్నానంటే, ఇలాంటి శ్రమలు అనుభవించే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. కాబట్టి మీరు కూడా శ్రమలు అనుభవించాలి అని వాళ్ళకి ఆ పాఠాన్ని నేర్పించాడు పౌలు గారు. వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయిపోలేదు. వేరే ప్రాంతం వెతుక్కుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోలేదు. మరలా రిటర్న్ జర్నీ చేసాడక్కడ. చూడండి ఒకసారి మీకు చూపించాలి కదా! అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 19, 20, 21, 22 నేను చదువుతున్నాను. మీరు చూడండి. అంతియొకయ నుండియు, ఈకొనియ నుండియు యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయిను. వారు పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులకు శిష్యులుగా చేసి తరువాత లుస్త్రకును, ఈకొనియకును, అంతియొకయకును తిరిగి వచ్చి
మరలా ఎక్కడికి వచ్చారు? మరలా ఎక్కడైతే కొట్టించుకున్నాడో పౌలు గారు రాళ్లతో అక్కడికే వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. తర్వాత మరియు ప్రతి సంఘములో వారికి పెద్దల్ని ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి. ఎంత సిద్ధపాటు పౌలు గారిది! అదండి సువార్త వలనైన సిద్ధ మనస్సును తొడుగుకున్న పౌలు గారు. నాన్ స్టాప్ గా వాక్యాన్ని చెప్పడానికి ప్రయాణాన్ని చేపట్టాడు పౌలు గారు. పౌలు గారితో బర్నబా గారు, పౌలు గారితో శీల గారు, ఇలా పౌలు గారి తర్వాత ఉన్నటువంటి తీతు, తిమోతి, ఫిలోమోను ఇలాంటి భక్తులు మనకి కనిపిస్తున్నప్పుడు, ఎపఫ్రోదితు లాంటి భక్తులు మనకి కనిపిస్తున్నప్పుడు మనము కూడా అలా ఎందుకు నడుచుకోలేము? పౌలు గారిని పోలి నడుచుకోవాలి అనంటే మనము కూడా అట్టి విధంగానే ఉండాలి కదా! అలా అని మనల్ని రాళ్ళతో కొట్టేసే వాళ్ళు ఉన్నారా? అలా అని మనల్ని ఏమైనా గన్నతో షూట్ చేసే వాళ్ళు ఉన్నారా? కొంతవరకు మన రాజ్యం కూడా మనకి చక్కని వెసులుబాటునే ఇచ్చింది. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రైట్ టు ఈక్వాలిటీ ఇన్ ద రిలీజియన్ కూడా మనకుంది. అంటే మత స్వాతంత్రపు హక్కు కూడా మనకుంది. భిన్నత్వంలో ఏకత్వం మనకుంది. అట్టి విధంగా మనం సువార్తను మనం చేపట్టలేకపోతున్నాము అనంటే మనదెక్కడ, పౌలు గారిదెక్కడ సేవ? సిద్ధపాటు, సిద్ధ మనస్సును జోడు. ఆయన జోళ్ళు చాలా మంచి కంపెనీ జోళ్ళు. మనవి కంపెనీ కాని జోళ్ళు అనా? లేదండి. సువార్త అంటేనే మంచిది. వాక్యం సత్యం, దేవుని మాటలు. ఆ దేవుని మాటలు మనకు బాగా ఆకట్టుకుంటే మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు లేని వారంగా ఉండం. నాకు ఏ టైంలో వాక్యం ఇచ్చినా చెబుతాను. ఏ టైంలో పాట ఇచ్చినా పాడతాను. ఏ టైంలో నేను కాన్ఫిడెన్స్ సిద్ధపడతాను. కాన్ఫిడెన్స్ కోసం సిద్ధపడుతున్నాను. పనులన్నీ చేసేసుకున్నాను. ఈ టైంలో నేను ఖాళీగా ఉండాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా పనులు పెట్టుకొని, ఇప్పుడు కూడా మనం మన పిల్లల కోసమనో, భర్త కోసమనో, మన కోసమనో మనం మన పనుల మీదే మనం ప్రాకులాడుతూ ఉంటే ఇక దేవునికి ఎప్పుడండి మనం సమయం ఇవ్వగలుగుతాం? కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. చివరగా ఒక విషయాన్ని మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇక్కడ దేవుని సిద్ధపరిచినది కనిపిస్తది. మన సిద్ధపాటు కూడా మనకు కనిపించాలి ఇక్కడ. ఎఫెసీ 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన అంటే దేవుడు సృష్టిని సిద్ధపాటు చేశాడు. భూమిని, ఆకాశాన్ని, గ్రహాల్ని, నక్షత్రాల్ని, నీటిని, జంతువుల్ని, పక్షుల్ని వీటిని సిద్ధపాటు చేశాడు. ఇక పరలోక రాజ్యాన్ని సిద్ధపాటు చేశాడు. కనబడని, వినబడని, హృదయానికి అగోచరమైన ఆ లోకాన్ని కూడా మన కోసం సిద్ధపాటు చేశాడు. ఆ లోకానికి వెళ్ళాలని కూడా దేవుడు ఒక మంచి సత్క్రియని కూడా ఈ లోకంలో ముందుగా సిద్ధపరిచేశాడు. మనం ఏం చెయ్యాలి? దేవా, నేను ఏం చేస్తే పరలోకం వస్తుంది, నాకు ఇంకా ఎందుకు చెప్పలేదు దేవా అనటానికి నో ఆప్షన్. దేవునితో ఆర్గ్యూ చేయడానికి లేదు అవకాశం. దేవుడు ముందుగా చెప్పేశాడు, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, లోకంలో సత్వాక్యం చెప్పాలి, నువ్వు పాట పాడాలి, ప్రార్థన చెయ్యాలి, నిన్ను ఎవరు తిట్టినా కొట్టినా నువ్వు సహించుకోవాలి అని దేవుడు మనకు అన్ని చెప్పేశాడు. ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు, మన క్రియలు ఏం చెయ్యాలో ముందుగా వ్రాసేశాడు. లోకంలో ఎలాగైతే ఉద్యోగానికి హాజరయిన ఉద్యోగస్తుడు ముందుగా బాస్ ఏదైతే చెప్తాడో అది చేయడానికి ఇతను సిద్ధపడి ఉంటాడో, అలాగే దేవుడు కూడా మనం తన ఉద్యోగం చేయాలని, దేవుని పనిని మనం చేయాలని సత్క్రియలన్నీ ముందుగా సిద్ధపాటు చేసేసాడండి. ఎంత మంచి వెసులుబాటుని దేవుడు ఇచ్చాడు. నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు ఎదిగిన తర్వాత అప్పుడు చెబుతానులే నీకు ఏదో ఒక పని, అప్పుడు చేద్దువులే అని దేవుడు అన్నాడా? లేదు. బైబిల్లో ముందుగానే దేవుడు సిద్ధపాటు చేశాడంటే సిద్ధపరచడానికే దేవుడు కూడా సిద్ధపరిచేశాడు. అంటే దేవుడి సిద్ధపాటు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సిద్ధపరిచిన దేవుడు సిద్ధపాటులోనే ఉండి మనకు సిద్ధపరిచాడు. అలా సిద్ధపరిచిన సత్క్రియల్ని చేయడానికి మనం సిద్ధపడి సత్క్రియలు చేస్తున్నాము అనంటే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపాటులో ఉన్నామని అర్థం. కాబట్టి ఆలోచించేయండి. సిద్ధపరిచిన దేవుడు లోకాన్ని, సృష్టిని, సత్క్రియలు చేసిన తర్వాత మనం పొందుకొనబోయే లోకాన్ని అన్నిటినీ సిద్ధపరిచిన దేవుడు సిద్ధపరిచాడు.
మరి సిద్ధపరిచిన వాటి కోసం సిద్ధపడుతున్న మానవులు ఎంతమంది? అందుకే మానవులు సిద్ధపడటం లేదని సిద్ధపడని మానవుడు, సిద్ధపరిచిన దేవుడు సిద్ధపడని మానవుడు. కాకపోతే మనం సిద్ధపడని వారంగా ఉండకూడదు. సిద్ధపడిన వారంగా ఉండాలి. సిద్ధపడితేనే పరలోకంలో పడతాం. సిద్ధపడకపోతే మనం అంటే దేవునికి పడతాం. కాబట్టి మనం దేవునికి పడాలంటే మనం ఈ భూమి మీద సిద్ధపడాలి. అప్పుడు పరలోకంలోనికి అవకాశం ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ ఈ విషయాలను గుర్తు చేస్తున్నాను. మంచి వాక్యం మీ అందరికీ అందించడానికి చక్కని అవకాశాన్ని మనందరికీ అందించిన తండ్రిని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నాకు కూడా అవకాశం కల్పించి మీ అందరితో మాట్లాడటానికి నన్ను మీకు పరిచయం చేసిన ప్రసాద్ అన్నయ్య గారికి, శాంపాల్ అన్నయ్య గారికి, అలాగే చర్చ్ పాస్టర్ గారికి, అలాగే కాన్ఫరెన్స్ లో వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు వారి పేరట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, కాన్ఫరెన్స్ లో కలిసి దేవుని మాటలు వినినటువంటి మనందరికీ, అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని ప్రియమైన ప్రతి ఒక్కరికి నిత్యము తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.